డే బిఫోర్ ఎస్టర్డే నేను నిన్ను పెళ్లి చేసుకోవడం కోసం ఆఫీస్కి లీవ్ పెట్టాను. ఇప్పుడు ఆ వర్క్ అంతా నేను ఫినిష్ చేయాల్సి ఉంది. నేను పెండింగ్లో పెట్టానంటే మళ్ళీ నాకు జీతం తక్కువగా వస్తుంది. అలా వచ్చిందంటే నాకు వాళ్ళు ఇచ్చే జీతం సరిపోదు అని అంటూ ఉంటుంది. అప్పుడు హీరో, నువ్వు చేసే ఇంత హార్డ్ వర్క్కి గ్రూప్స్ వాళ్ళు శాలరీగా నీకు ఎంత పే చేస్తారు అని అడిగితే, గ్రూప్స్ వాళ్ళు చాలా పెద్ద కంపెనీ, మంత్లీ నాకు $10,000 పే చేస్తారు అని ఆవిడ అంటుంది. ఆ మాటతో హీరో తన సెక్రటరీని చాలా సీరియస్ గా చూసి వర్కర్స్ కి ఇచ్చే శాలరీ రేషియోని పెంచమని ఆర్డర్ వేస్తారు. ఇంతలో హీరోయిన్ ఏం మాట్లాడుతున్నారు అని దగ్గరికి రాగానే, రూరూఈకి నువ్విచ్చిన ఎలక్ట్రానిక్ మానిటర్ డివైస్ ద్వారా నువ్వు ప్రాబ్లంలో ఉన్నావని తెలుసుకొని నాకు చెప్పారు, అందువల్లనే నేను వచ్చి నిన్ను కాపాడగలిగాను అని హీరో అంటుంటే, అప్పుడు హీరోయిన్, మిస్టర్ మిన్ని ఇప్పుడు ఫైర్ చేశారు కదా, ఇక్కడ ఏం జరుగుతుంది అసలు అని అడుగుతూ ఉంటే, ఇదంతా గూ వల్లే జరిగింది అని సెక్రటరీని చూపిస్తూ, గ్రూప్స్ ప్రెసిడెంట్గా ఇతని రిలేటివ్ ఉన్నారు, వాళ్లతో చెప్పి ఇదంతా ఇతను చేయగలిగాడు అని హీరో అంటుండగా, హస్బెండ్ మీరు చాలా గ్రేట్, చాలా పెద్ద పెద్ద వాళ్ళతో కాంటాక్ట్స్ పెట్టుకున్నారు మీరు, థ్యాంక్ యూ అని హీరోయిన్ అంటుంటే, హీరో మురిసిపోతూ మనమిద్దరం ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్, మన మధ్య థ్యాంక్స్లు వద్దు అని హీరో అంటారు. ఆ తర్వాత, నువ్వు చాలా షాక్లో ఉన్నావు కదా, నువ్వు బాధపడకు, నువ్వు రెస్ట్ తీసుకో, మనకు పెళ్ళయింది, ఇప్పుడు మనమంతా ఒక ఫ్యామిలీ అని నువ్వేగా ఎప్పుడు అంటావు, ఇది నా పే కార్డ్, ఫ్యామిలీకి సంబంధించి కష్ట నష్టాల్లో నేను కూడా పాలు పంచుకోవాలి కదా, ఇది తీసుకో అని అంటుండగా, హీరో సెక్రటరీ ఆ కార్డ్ని చూసి, ఫ్యామిలీ వారసుడి బ్లాక్ కార్డ్, ఇది ఆవిడకిస్తున్నారు, ప్రెసిడెంట్ గారు మేడంతో డైవర్స్ గురించి ఏమీ మాట్లాడలేదు, ఇదెంత విలువైన కార్డ్, ఆ కార్డ్ని ఆవిడకి అందిస్తున్నారు అని తన మనసులో అనుకుంటుండగా, హీరోయిన్ కార్డ్ చూసి, సేమ్ ఇలాంటిదే గ్రాండ్ మదర్ దగ్గర కూడా ఒకటి ఉంది, మీ దగ్గర కూడా ఒకటి ఉంది, గుడ్ డేటింగ్, ఈ కార్డులో ఎంత మనీ ఉంది, $1 బిలియన్ ఉండదు కదా అని అంటుండగా, హీరో 100 అని అంటుండగా, $100,000 దాంతో మనము మన ఇంటి రెంట్ కూడా పే చేయలేమని హీరోయిన్ అంటుంది. అది సరే కానీ మీకు ఇన్ని డిపాజిట్లు ఎందుకున్నాయి అని హీరోని అడుగుతుంది. ఈ రోజే ఒక ప్రాజెక్ట్ కి సంబంధించి బోనస్ అమౌంట్ నాకు వచ్చింది, ఇంతకన్నా మంచి సమయం ఏముంటుంది అని హీరో అంటుండగా, హీరోయిన్, హనీ మీరు నిజంగా అమేజింగ్, టెంపరరీ వర్కర్ గా అయ్యుండి కూడా నాలాంటి ఫుల్ టైం వర్కర్ కన్నా ఎక్కువగా మీరే సంపాదిస్తున్నారు అని అంటూ ఉంటుంది. అందుకు హీరో ఒక స్మైల్ ఇస్తారు. ఇందులో నిజంగా $100,000 ఇందులో ఉన్నాయి అంటే ఆ అమౌంట్ ని గ్రాండ్ మా ట్రీట్మెంట్ కోసం ఉపయోగిద్దాం అని హీరోయిన్ అంటుంది. ఇంకా మన దగ్గర ఏమన్నా అమౌంట్ మిగిలిందంటే అని ఆవిడ ఆలోచిస్తూ ఉంటే, హీరో ఏం చేస్తావు చెప్పు అని అడుగుతారు. అందుకు ఆవిడ, నీకు లాస్ట్ నైట్ గ్రాండ్ మా ఇచ్చిన వింటర్ కోట్ చాలా పలుచగా ఉంది కాబట్టి నీకు మంచి వింటర్ కోట్ ని కొంటాను,